ఎందుకు వచ్చారు? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందని మిగిలిన నేను పోతురు గారు ముష్టి బతులు. ఏంటో ఎంత లేటు? ఆడేంటి వదిలి పుట్టినరోజు వస్తే ఇష్టం వచ్చి మాట్లాడతాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇంటికి పెడతాడంట. వాడు సంగతి చెప్తాను. ఇవాళ వాడు అంత చూడాలరా. సరే మా ఫ్రెండ్స్ సీను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. డ్రింక్స్ తీసుకోండి. లేదు చారి గారు, వచ్చేటప్పుడు కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడారంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నేచర్ ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్, మీరు కూడా కానివ్వండి సార్. అబ్బాయి నాకు వద్దండి. నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రెషర్స్ ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాగా ఎత్తే ముష్టోడు అన్నారు. ఎంగిల్ పెక్కుకు లేదు, పిక్కుకి వారికి తేడా ఉంది అలానండి. అంతేకాదు సార్, పార్టీ అయిపోయాక ఆ చాడీగాడితో గోళ్ళు ఎక్కించుకుంటారు సార్. అంతేకాదు సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకుంటాను. మీరు ఇక్కడ కూర్చోలేదంటారా? ఓ పక్కన ఉంచామని చెప్పాను కదా. ఏడు మీకు సారా ఎలా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నా చూపేంట్రా. సారీ సార్. సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. గురుగారు మందు సరే. ఇప్పటికే ఎక్కువైపోయిన వద్దులేండి. హ్యాంగర్ వచ్చేది. నాకు చెప్తానేట్రా. ఇదో సరే వీళ్ళు వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాడు సార్. సరే గారు ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎక్కడ ఉంటా చూస్తారా అండి? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకి అన్ని రికార్డులు బ్రేక్ చేశారా సార్? మీరే చెప్పారు సార్. గురించి మహేష్ బాబు ఎలా ఉంటారా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదె ఉంటావు. కనీసం డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదా సార్? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నా? చంపేస్తాను. అలాగే సౌత్ ఇండియా రాకేష్ సోషల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సైడ్ క్యాటల్